హలో, వెల్కమ్ టు మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ. వన్డే ఉమెన్స్ ప్రపంచ కప్ విజేతగా భారత్ నిలవడం జరిగింది. 47 సంవత్సరాల నిరీక్షణ తర్వాత భారత్ ఈ కప్ను కైవసం చేసుకోవడం జరిగింది. ఈ ప్రపంచ కప్లో 8 దేశాలు పాల్గొన్నాయి. ఇక అవి ఏంటి అంటే భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ దేశాలు ఈ యొక్క ప్రపంచ కప్ కోసం పోటీ పడడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అనేది నవీ ముంబైలో డివై పాటిల్ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. ఇక ఫైనల్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా షఫాలి వర్మ, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా దీప్తి శర్మ నిలిచింది. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన లారా వోల్డార్ 571 పరుగులు సాధించడం జరిగింది. అసలు అయితే ఇప్పటి వరకు 4 దేశాలు మాత్రమే ఈ యొక్క వరల్డ్ కప్ని సాధించాయి. అందులో మొట్టమొదటిగా ఆస్ట్రేలియా అత్యధికంగా 7 సార్లు, అదేవిధంగా ఇంగ్లాండ్ 4 సార్లు, న్యూజిలాండ్ 1 సారి, ప్రస్తుతం 4వ దేశంగా భారత్ నిలవడం జరిగింది. భారత్ సాధించిన వరల్డ్ కప్స్ మెన్స్ అండ్ ఉమెన్స్ పరంగా చూసుకుంటే పురుషుల వన్డే ప్రపంచ కప్ 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో మొట్టమొదటిసారిగా సాధించడం జరిగింది. అదేవిధంగా T20 పురుషుల ప్రపంచ కప్ 2007 ఎంఎస్ ధోని నాయకత్వంలో, అదేవిధంగా పురుషుల వన్డే ప్రపంచ కప్ 2011 ఎంఎస్ ధోని నాయకత్వంలో, అదేవిధంగా 4వది పురుషుల T20 వరల్డ్ కప్ 2024 రోహిత్ శర్మ నాయకత్వంలో, అదేవిధంగా ప్రస్తుతం 5వ వరల్డ్ కప్ అయినటువంటి మహిళా వన్డే వరల్డ్ కప్ 2025 హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో సాధించడం జరిగింది. థ్యాంక్ యూ.